మాకు మా మండలంలో ఉన్న అనవర్లపూడి అనే గ్రామంలో 56వ సర్వే నంబర్ లో సుమారు 22.5 ఎకరాలు భూమిని గత 40 సంవత్సరాలుగా సుమారు 56 మంది రైతులు పండించుకోవడం జరుగుతుందండి. నిరుపేదమైన దళిత రైతులు అరెకరం చొప్పున పండించుకోవడం జరుగుతుంది. ఆ భూముల మీద కిలారి వెంకటరామయ్య కన్నుబడిందండి. అది 1977 నుంచి ఆ భూముల్లో ఈ సమస్య ఉందండి. అక్కడ ఒక జేఎల్ఎన్ శాస్త్రి అనే ఒక మోతుబడి ఆయన కింద ఉన్న పనిచేసే వారికి 9 మందికి ఆ భూముల్ని కట్టబెట్టి 2.5 ఎకరాల చొప్పున చేస్తే ఈ 56 మంది 61 నుంచి పండించుకుంటున్న ఈ 56 మంది రైతులు ఈ భూమి మీద సుమారు 40 సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నారు. వివిధ ప్రభుత్వాల్లో వీళ్ళందరూ అర్జీ పెట్టుకోవటం, ఆ భూములు ఆ 9 మంది కాదని చెప్పి ఎన్నో ప్రభుత్వాలు జీవో ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అయినా కూడా వాళ్ళు కోర్టుకెళ్లి కోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకోవటం, మళ్ళీ వీళ్ళు ఇంకో కోర్టుకెళ్లి దాన్ని ఫైల్ చేయటం, ఇలా 40 సంవత్సరాలుగా ఆ భూమిలో పోరాటం జరుగుతూనే ఉంది. అలాంటి భూమి మీద ఈ శాసనసభ్యులు గత 5 సంవత్సరాల నుంచి పొన్నూరు నియోజకవర్గంలో గెలిచిన కాడి నుంచి ఆ భూమి మీద కన్నేయటం జరిగిందండి. ఆ భూమిని ఎలా అయినా చేజిక్కించుకోవాలని చెప్పి ఈ బినామీ అయిన 9 మందిని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ చేత కథ నడుపుతా, ఆ కథలో పాత్రగా ఈ 9 మంది చేత ఆ రెవెన్యూ రికార్డ్స్ ని తారుమారు చేసి కోర్టు ఆర్డర్స్ ను కూడా వీళ్ళు 56 మంది 2008లో ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేస్తే ఆ రిట్ పిటిషన్ ని 2022లో క్యాన్సిల్ చేపించారు. ఎలా చేపించారా బాబు రైతులను అడిగితే 56 మంది మీ ఎవరు సంతకాలు పెట్టలేదు అని కొన్ని సంతకాలు మాత్రమే తీసుకొని మిగతా వారి చేత ఫేక్ సంతకాలు పెట్టి కోర్టును కూడా మిస్లీడ్ చేసి ఆ కోర్టు కేసు కూడా కొట్టేపించుకోవడం జరిగింది. ఇవాళ ఆ కొట్టేపించుకున్న కోర్టు కేసుల్ని కలెక్టర్ గారి ఉత్తర్వులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల్ని 22A లిస్ట్ లో 2016లో పెడితే అది ఇవాళ 22A లిస్ట్ నుంచి కూడా తొలగించి ఈ అడంగల్లో పేరు ఆ 9 మంది రైతుల పేర్లు నమోదు చేసి వారి ద్వారా అడంగల్లో 22A లిస్ట్ లో తీసిన మరుసటి రోజే దుగ్గిరాల రిజిస్టర్ ఆఫీస్ లో ఆ 9 మంది దాంట్లో కొంతమంది 6 డాక్యుమెంట్లుగా సుమారు 13 నుంచి 15 ఎకరాల పాటు రిజిస్టర్ చేసుకున్నారండి. అది రిజిస్టర్ చేసుకుంది ఎవర్రా బాబు అంటే కిలారి వెంకటరామయ్య గారు నిర్మించిన పక్కనే ఉన్న వెంకటకృష్ణాపురం గ్రామ మా తనకాకాండ శివాలయం చైర్మన్ అయిన అమ్మిశెట్టి శంకర్రావు గారి పిల్లలు ఇద్దరు వాళ్ళ కోడళ్ళ పేర్ల మీద, అలానే పొన్నూరు నియోజకవర్గంలో ఒక 2 పేర్ల మీద. వీళ్ళ 6 ఎవరయ్యా బాబు అంటే మన కిలారి వెంకటరామయ్య గారి బినామీలు అని చెప్పి సుస్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ చేత ఒక దళిత భూముల్ని అగ్రవర్ణాలైన ఎమ్మెల్యే గారి మనుషులు ఎమ్మెల్యే గారు దోచుకోవటం తీవ్రమైన చర్య. ఆ 9 మందిని గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. 40 సంవత్సరాల వీళ్ళ పోరాటం ఇవాళ ఈ రిజిస్టర్ ఆఫీస్ లో గత 20వ తారీఖు జరిగితే ఇవాళకి కూడా 20వ తారీఖు 42/12 డాక్యుమెంట్ ఆన్లైన్ లో నమోదై ఉందండి. 42/13 నుంచి చేశారు ఈ రిజిస్ట్రార్ గారు. ఏ తప్పిదం లేకపోతే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఏ తప్పిదం కనుక రిజిస్ట్రార్ గారు చేయకపోతే ఈ 6 డాక్యుమెంట్లు మాత్రమే ఆన్లైన్ లో కనబడతలేదు, నకళ్లు తీసుకోవడానికి వీలు లేకుండా ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నా.